జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే కడియం శ్రీహరి పార్టీ మార్పుపై బీఆర్ఎస్ శ్రేణులు వినూత్న నిరసన చేపట్టారు. కడియం బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు మాజీ ఎమ్మెల్యే రాజయ్య అనుచరులు. వీటిని తొలగిస్తున్న మున్సిపల్ సిబ్బందిని అడ్డుకోవడంతో బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో పోలీసుల తీరుపై కార్యకర్తలు పీఎస్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఇసుక జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, ఈ ఫ్లెక్సీకి పోస్టర్ కి సంబంధించిన వివాదం ఏంటి? రేఖ, 2 రోజుల క్రితము కడియం శ్రీహరి నేను పార్టీ మారలేదు, బీఆర్ఎస్ లో ఉన్నానంటూ స్పీకర్ కు అఫిడవిట్ ఇచ్చారు. దీంతో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తనపై పోరుబాటు దీనిపై పరిస్థితి. ప్రస్తుతం స్టేషన్ గన్పూర్ మండల కేంద్రం లోపల ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. తిరుమల దేవస్థాన ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారం మరో 2 రోజుల్లో ఉంది. దానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి రావాలి, సుస్వాగతం అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ఓవైపు రాజయ్య ఫోటో, మరోవైపు కడియం శ్రీహరి ఫోటో భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతో మున్సిపల్ అధికారులు దానికి పర్మిషన్ లేదంటూ తొలగించే ప్రయత్నం చేశారు. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే తమ ఎమ్మెల్యే ఫ్లెక్సీని పెడితే ఎందుకు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు, ఎమ్మెల్యేల ఫ్లెక్సీలు కూడా తొలగిస్తారంటూ బీఆర్ఎస్ శ్రేణులు మున్సిపల్ సిబ్బందితో వాగ్వాదం దిగారు. దాదాపు గంట సేపు హైడ్రామా నడిచింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. బీఆర్ఎస్ శ్రేణులందరినీ కూడా అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. అక్కడే బైఠాయించి తమ పార్టీ ఎమ్మెల్యేను ఆ ఫ్లెక్సీ పెడితే ఎందుకు తీసేస్తారంటూ కూడా వాగ్వాదం దిగారు. దాదాపు స్టేషన్ ముందు దాదాపు అర్ధగంట సేపు బైఠాయించిన పరిస్థితి. మొత్తానికి కడియం శ్రీహరి పార్టీ మారదని చెప్పిన తర్వాత నుంచి కూడా మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కడియం శ్రీహరి దిష్టి బొమ్మలు వేలాడదీస్తాము, కడియం శ్రీహరి అంతు చూస్తామంటూ ఛాలెంజ్ చేసి ఈ రకమైన వినూత్న నిరసనలకు పిలుపునిచ్చగా తెలుస్తుంది. అందుకే తన అనుచర జనమంతా కూడా కడియం శ్రీహరిపై ఈ విధమైనటువంటి నిరసనకు దిగిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రేఖ, ఎస్ వేణు, అయితే అటు రాజయ్యకు సంబంధించిన రాజయ్య వర్గీయులైతే ఈ విధమైన నిరసన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొన్నాయి. మరి కడియం శ్రీహరికి సంబంధించిన వర్గీయులు ఏదైనా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారా? వారి వర్షన్ ఏ విధంగా ఉంది? స్పీకర్ వద్ద పెండింగ్ లో ఉన్న అంశము, అదేవిధంగా టెక్నికల్ గా తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదని చెప్పారు. సో దీంతో ఈ విషయంపై కడియం శ్రీహరి అనుచరులు పూర్తిగా స్పందించేందుకు వెనుకాడుతున్న పరిస్థితి. దాంతో పాటు నియోజకవర్గం చెందిన కాంగ్రెస్ నేతలు కూడా ఈ అంశంపై మాట్లాడలేదు. ఎందుకంటే కడియం శ్రీహరి స్వయంగా తానే అఫిడవిట్ సమర్పించడంతో తను బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వం రాజీనామా చేయలేదు, పార్టీ మారలేదంటూ తానే ధృవీకరించారు. సో దీంతో కాంగ్రెస్ శ్రేణులు మాట్లాడే పరిస్థితి లేవు. కానీ ఈ రోజు తాటికొండ రాజయ్య చేసినటువంటి నిరసన సంబంధించి మరి రేపు మరొక కౌంటర్ కార్యక్రమం అయితే కడియం అనుచరులు చేసే పరిస్థితి ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ తరపున కాకుండా కడియం శ్రీహరి అనుచరగణం దీనికి కౌంటర్ నిరసన కార్యక్రమాలు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే 2 వర్గాలకు సంబంధించి కూడా పోటాపోటీగా తను పార్టీ మారాడంటూ తాటికొండ రాజయ్య, మారలేదంటూ అఫిడవిట్ ఇచ్చినటువంటి కడియం శ్రీహరి సంబంధించి కొద్ది రోజుల నుంచి ఇద్దరి మధ్య పొలిటికల్ హీట్ అయితే పెరిగింది. ఈ నేపథ్యంలో ఏం జరగబోతున్నట్టు ఒక టెన్షన్ ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా 2 వర్గాలకు కూడా నచ్చ చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం రాజయ్య ఈ యొక్క నిరసనలో పాల్గొనకుండా కూడా తన అనుచరులను రోడ్లపైకి తీసుకొచ్చి విధమైన నిరసన తెలిపాడు. దీంతో మరోసారి ఈ యొక్క గన్పూర్ నియోజకవర్గం లోపల ఇద్దరి మధ్య పోటాపోటీ నిరసనలు జరిగే అవకాశం ఉందో పోలీసులు కూడా కొంత ముందస్తు చర్యలు తీసుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఇక కడియం శ్రీహరి ఈ అంశంపై కూడా మాట్లాడతారా లేకుంటే సైలెంట్ గా ఉంటారనేది కూడా చూడాలి. ఈ రేఖ, రైట్, థ్యాంక్ యూ వేణు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.